పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. కేరళలో కాసయ్య పార్టీ భవిష్యత్తు. సురేష్ గోపి బీజేపీని ధర్మ సంకటంలోకి నెట్టేశారా? భారతీయ జనతా పార్టీ చరిత్రలో తొలిసారి 2024 ఎన్నికల్లో కేరళలో ఒక ఎంపీ సీటును గెలుచుకోగలిగింది. త్రిశూర్ నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రముఖ సినీ నటుడు సురేష్ గోపి విజయం సాధించడం ద్వారా రాష్ట్రంలో కమలం ఖాతా తెరిచారు. అందుకు ప్రతిఫలంగా ఆయనకు నరేంద్ర మోదీ కేబినెట్లో సహాయ మంత్రి బెర్త్ కూడా దక్కింది. కానిప్పుడు అదే సురేష్ గోపి బీజేపీని ధర్మ సంకటంలోకి నెట్టేశారు. ఆయన వైఖరి కారణంగా సినీ ఆకర్షణనా లేక అంకితభావమా, ఈ రెండిట్లో దేన్ని ఎంచుకోవాల్సింది అగత్యాన్ని ఆ పార్టీ నాయకత్వానికి సురేష్ గోపి కల్పించారు. 3 ఎన్నికల్లో వరుస విజయాలతో 11 ఏళ్లుగా ఏలుతున్న కమలనాథులు ఉత్తర, తూర్పు, పశ్చిమ భారతాల్లో గణనీయ విజయాలు సాధిస్తున్నా ఇప్పటికీ వారికి దక్షిణ భారతంలో మాత్రం కొరుకుడు పడడం లేదు. ఈ రీజన్తో ఒక కర్ణాటక మినహా ఇంకే రాష్ట్రంలోని ఇంతవరకు అధికారం దరిదాపులకు కూడా వెళ్లలేదు. ఇక తమిళనాడు, కేరళలో అయితే ఆ పార్టీ పరిస్థితి మరింత దారుణం. ఈ నేపథ్యంలో 2024 లోక్సభ ఎన్నికల్లో నటుడు సురేష్ గోపిని త్రిశూర్ బరిలో దించగా ఆయన అనూహ్య మెజార్టీతో గెలిచి కేరళలో బీజేపీకి తొలి ఎంపీ సీటు అందించారు. త్రిశూర్కు ఒక కేంద్ర మంత్రి, ఇది మోదీ హామీ అనే నినాదంతో ఆయన విజయ తీరాలకు చేర్పించారు. అయితే దాంతో సమానంగా సినీ అభిమానం కూడా అక్కడ బీజేపీ గెలుపునకు దోహదం చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విజయం కేరళలో బీజేపీకి రాజకీయంగా ఎదిగేందుకు గట్టి పునాది లాంటిదని రాజకీయ విశ్లేషకులు భావించారు. అంతవరకు కేరళలో ఉన్న ద్విముఖ పోటీ అనే రాజకీయ సాంప్రదాయం కాస్త త్రిముఖ పోరుగా మారుతుందని కూడా భావించారు. కానీ సురేష్ గోపి తీరు కేరళ బీజేపీ ఆశలకు గండి కొడుతుంది. కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే ఆ పదవి పట్ల ఆయన విముఖత వ్యక్తం చేశారు. తనకు మంత్రి పదవిపై పెద్దగా ఇష్టం లేదని, తన సినిమా కెరీర్పై దృష్టి పెట్టడానికి వీలుగా త్వరలోనే ఆ బాధ్యత నుంచి విముక్తి లభిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. దీంతో ఆయన వెంటనే తన రాజీనామా వార్తలను ఖండించాల్సి వచ్చింది. అయినా ఆయనలో ఇప్పటివరకు అదే అసంతృప్తి కొనసాగుతుంది. మంత్రి పదవికి రాజీనామా చేయాలన్న తన కోరికను 5 నెలలో మరోసారి బహిరంగంగా వ్యక్తపరిచి మళ్లీ చర్చలకు తావిచ్చారు. అక్కడితో ఆగకుండా తన స్థానంలో ఒక వారసుని కూడా సూచించారు. తాను రాజీనామా చేయాలనుకోవడానికి ఆయన 2 ప్రధాన కారణాలను పేర్కొన్నారు. వాటిలో మొదటిది నటన పట్ల ఆయనకున్న అభిరుచి. సినిమా లేకపోతే నేను చనిపోతాను ఆయనని స్పష్టంగా చెప్పారు. ఇక రెండోది ఆర్థికపరమైన కారణం. మంత్రి పదవి చేపట్టిన తర్వాత తన ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని ఆయన పదే పదే చెప్పుకొస్తున్నారు. కేంద్ర సహాయ మంత్రిగా నెలకు సుమారు 1,00,000 జీతం మాత్రమే అందుతుంది. కానీ దక్షిణ భారత సినీ రంగంలో అగ్రనటుడిగా కొనసాగుతున్న సురేష్ గోపి నట జీవితం కొనసాగిస్తే ఒక్క సినిమాకు కోట్లలో సంపాదించే అవకాశం ఉంది. ఈ భారీ ఆర్థిక వ్యత్యాసంతో పాటు నటన పట్ల తనకున్న తపన సురేష్ గోపిలో మంత్రి పదవిపై విముక్త పెంచే ఈ ఉదంతం సెలబ్రిటీ నాయకుల దైవీభావనను ప్రతిబింబిస్తుంది. వృత్తిపరమైన నిబద్ధత మధ్య సంఘర్షణ, భారీ ఆర్థిక త్యాగం వంటివి కూడా ఎదుర్కొనే ప్రధాన సవాళ్లు. అయితే తన రాజకీయ సేవను ఆర్థిక అంశాలతో ముడిపెట్టి కొలమానంగా చూడడం ద్వారా సురేష్ గోపి రాజకీయాల్లో నిస్వార్థ సేవ అనే భావనకు విఘాతం కలిగిస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏ సినిమా కెరీర్ ఆయనకు రాజకీయ వేదికనిచ్చిందో అదే కెరీర్ ఇప్పుడు ఆయన రాజకీయ నిబద్ధతను ప్రశ్నించేలా చేస్తుంది. ఈ విషయాలు పక్కన పెడితే సురేష్ గోపి తన స్థానంలో సి సదానందన్ మాస్టర్ను ప్రతిపాదించడంలో మరో చర్చకు తెరలేపింది. సదానందన్ మాస్టర్ ఆర్ఎస్ఎస్లో గాఢమైన సంబంధాలు కలిగిన, పార్టీ సిద్ధాంతాలను కట్టుబడిన నాయకుడు. 1994లో సిపిఎం కార్యకర్తల దాడిలో 2 కాళ్లు కోల్పోయిన ఆయన పార్టీ కార్యకర్తల త్యాగాలకు ఓ ప్రతీక. సదానంద్ మాస్టర్ క్యాడర్ను ఉత్తేజపరిచే సైద్ధాంతిక నాయకుడు. సురేష్ గోపి నిర్ణయం, ఆయన ప్రతిపాదన బీజేపీ నాయకత్వానికి ఒక కీలక ప్రశ్నకు తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సిన ఇరకట పరిస్థితుల్లో నెట్టేసింది. కేరళలో పార్టీ ఎదుగుదలకు సెలబ్రిటీల ఆకర్షణ అవసరమా లేక అంకితభావంతో పనిచేసే క్యాడర్ ముఖ్యమా అన్నది తేల్చుకోవాల్సిన పరిస్థితిలో నెట్టింది. ఈ వ్యవహారం 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కేరళ బీజేపీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుండడంలో ఎలాంటి సందేహం లేదు. సురేష్ గోపి వైద్యభావం కార్యకర్తల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసింది. బీజేపీని విమర్శించడానికి ప్రతిపక్షాలకు ఒక బలమైన అస్త్రాన్ని అందిస్తుంది. ఆయన రాజీనామా చేస్తే పార్టీ తన ఏకైక లోక్సభ ప్రతినిధి కోల్పోతుంది. ఆయన స్థానంలో సదానంద మాస్టర్ను నియమిస్తే పార్టీ తన సైద్ధాంతిక పునాదిని బలోపేతం చేసుకుంటుంది. సురేష్ గోపి రాజీనామా ప్రతిపాదన కేవలం వ్యక్తిగత నిర్ణయం కాదు. త్రిశూర్లో ఆయన విజయం ఒక చారిత్రాత్మక అవకాశం. కానీ ఆ బాధ్యతను నిర్వర్తించడంలో ఆయన సంశయాత్మక ధోరణి ఆ అవకాశాన్ని ప్రమాదంలో పడేసింది. ఆ సందిగ్ధత బీజేపీ ఎలా పరిష్కరిస్తుందనే దానిపై కేరళలో కాషాయ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.